మోందా తుఫాను ప్రభావం వల్ల అకాల వర్షాలతో దాదాపు అన్ని జిల్లాల్లో పంట నష్టం జరిగింది. పండించిన పంటనే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, సేకరణ సెంటర్లలో కూడా రైతులు తీసుకెళ్తే అక్కడ కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. వరి, మొక్కజొన్న, పత్తి ఇటువంటి పంటలకు చాలా నష్టం జరిగింది. రైతులు ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఆగస్టులో జరిగిన అకాల వర్షాలతో పంటంతా కూడా పాడైపోయిందని చెప్పి రైతులు బాధపడుతుంటే మళ్ళీ ఈ అకాల వర్షాలతోటి చాలా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నెల 2 నెలలుగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. మీరు ధాన్య సేకరణ తక్షణం చేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా పెడచెవన పెట్టి రైతులను నట్టింట ముచ్చడం జరిగింది. ధాన్య సేకరణ సెంటర్లను కూడా సందర్శించి రైతులకు మేము భరోసా ఇవ్వడం జరిగింది.